స్పీకర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులో అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసలు నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారా? ఇంకోరు ఒప్పుకున్నారు? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్ లో ఎవరు మాట్లాడకూడదని చెప్పిన మనం చేస్తున్నారు. అధ్యక్ష, సరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే అది వారి విజ్ఞత. కానీ ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే 2 మీటింగ్స్లో వీళ్ళు ఒప్పుకున్నారు. వీడియో ఫుటేజ్ చూపించిన అండ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా చూపించాం. సరే, అయినా ఇక్కడ ఈ దీంట్లో ఈ తీర్మానంలో 2 విషయాలు వారు తొలగించాలని నేను కోరుతా ఉన్నా. అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. ఒకటి 299/512 విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని, అదేవిధంగా కేఆర్ఎంబి విషయం, దాని వివరాలు కూడా నేను ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్యదూరమైనటువంటివి ఆ విషయాలన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అదర్వైజ్ ఈ మొదటి 3 పారాగ్రాఫులు తప్ప లాస్ట్లో ఏదైతే మన రాష్ట్రం డిమాండ్ పెడుతుందో ఈ డిమాండ్కు మా మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అండ్ ఈ డిమాండ్లు కొత్తవి కూడా ఏం కావు. గతంలో అనేక మార్లు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లే. ఇవే డిమాండ్లను తిరిగి ఈరోజు మీరు అసెంబ్లీలో పెట్టారు. గతంలో మేము పెట్టిన డిమాండ్లని తిరిగి మీరు అసెంబ్లీలో పెట్టారు. ఈ కొత్త డిమాండ్లు ఏం కావు. దాన్ని తప్పకుండా మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు వారు చాలా ఉన్నాయి, ఎందుకు తొందరపడితే ఇంకా చాలా ఉన్నది మీ చరిత్ర అధ్యక్ష. ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు. ఇప్పుడు నేను గంట మాట్లాడలే, గంట సేపట్లో అరగంట మీరే మాట్లాడారు. బట్టలు తెచ్చుకున్నాం, భోజనం కూడా సర్ది కూడా తెచ్చుకున్నాం. ఓపికతో కూర్చోండి అధ్యక్ష. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం 299/512కు ఒప్పుకొని శాశ్వతంగా అన్యాయం చేసింది అనే పదాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఐ విల్ రీడ్ అవుట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. ఇది 18th and 19th June 2015 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. సో అధ్యక్ష, ఇందులో ఫాలోడ్ యాజ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ without prejudice to the rights of the 2 states about their entitlements which have been raised to be raised before appropriate forum. The entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. రేపు ట్రిబ్యునల్ ముందు కానీ మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ ఏ విధమైనటువంటి ఇది స్టాండీ ఉండదు అని కూడా ఆ మినిట్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. 50-50 రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినాం అంటే 27 లెటర్లు రాసినాం. లెటరు, డేటు, ఎవరెవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి. కావాలంటే వారు పంపిస్తాం. ఏదో మేము అడగనట్టు, మేము అన్యాయం చేసినట్టు వారు సత్యదూరంగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు. అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు 24 మే 2021 ఇందులో కూడా చాలా స్పష్టంగా I earnestly argue that there is a critical need to consider an ad hoc water sharing ratio 50-50 Krishna water between Andhra Pradesh and Telangana from this ensuing year. Telangana has been continuously writing to KRMB and Ministry of Jal Shakti to restrain AP from diverting Krishna water to outside the basin. Honorable CM, Telangana has expressed a strong objection on the diversions to outside basin while in basin lands are carving for water. అంటే ఇట్లా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కేంద్ర ఏం సార్ నాకు ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1.5 hours, ఇంకొక గంటన్నర టైం కావాలి. డిస్కషన్ లో పట్ల చాలా మంది సభ్యులు ఉన్నారు. హరీష్ రావు గారు అధ్యక్ష, వీఆర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్. మీరు ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అధ్యక్ష. మీరు ఇప్పటికే 45 నిమిషాలు మాట్లాడారు. దయచేసి కన్క్లూడ్ చేయండి
అధ్యక్ష ఇట్లయితే ఎట్లా అధ్యక్ష? ఇవన్నీ మేము 50-50 రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష. ఒక్కొక్కటి చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ మీరు టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా వాళ్ళకి పంపిస్తా అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష ఇంకోటి, ఈ 299 గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అసలు దీనికి ఈ 299కు ఆద్యులే కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? 299 ఇది ఎక్కడి నుంచి ఈ ఫిగర్ వచ్చింది? దీనికి కారణం గత ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను ఒట్టిగా మాట్లాడతలేను, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అధ్యక్ష ఇది పీకే మొహంతి, అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు